వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. ఒకరోజు కృష్ణుడి ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు. యశోదాదేవి ఆ బ్రాహ్మణుడికి భోజనం పెడుతుండగా, వద్దు వద్దు, నా భోజనం నేను వండుకొని తింటాను అని అంటాడు. అప్పుడు యశోదాదేవి, మరి ఏం వండుతారో చెప్పండి అని అడుగుతుంది. ఆ సన్యాసి పాయసం వండుతానని చెప్తాడు. దాంతో పాయసంకి కావలసిన సరుకులన్నీ యశోదాదేవి ఇస్తుంది. వాటితో ఆ బ్రాహ్మణుడు గుమగుమలాడే పాయసం వండుతాడు. అయితే అతను తినే ముందు కూర్చుని కళ్ళు మూసుకొని, ఓ పరమాత్మ, ఇది నువ్వు తిని నాకు ప్రసాదం కింద మిగుల్చు అని అంటాడు. కళ్ళు తెరిచి చూసేసరికి కృష్ణుడు ఆ పాయసం తింటూ కనిపిస్తాడు. దాంతో ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి యశోదాదేవిని పిలిచి, ఇటు చూడు, నీ పిల్లవాడు ఏం చేశాడో అని అంటాడు. యశోదాదేవి, చిన్నపిల్లవాడు చేసిన తప్పుకి క్షమించండి, మీరు మళ్ళీ పాయసం వండడానికి సరుకులు ఇస్తాను అని అంటుంది. రెండోసారి కూడా పాయసం వండి తినేలోపే కృష్ణుడు మళ్ళీ ఎంగిలి చేస్తాడు. ఇక ఆ బ్రాహ్మణుడికి చాలా కోపం వస్తుంది. మీ ఇంట్లో తినను అని చెప్పి వెళ్ళిపోతాడు. యశోదాదేవి, అతిథి భోజనం నువ్వు ఎందుకు తిన్నావు కృష్ణ అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు, నా తప్పేమీ లేదమ్మా, అతనే నన్ను పిలిచి మరీ తినమని చెప్పాడు అని అంటాడు కృష్ణుడు. ఇంతలో వెళ్లిపోయిన ఆ బ్రాహ్మణుడికి తన పొరపాటు, అజ్ఞానం అర్థమవుతుంది. తిరిగి వచ్చి కృష్ణుణ్ణి క్షమించమని అడిగి ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంలా తింటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.